అందరికీ నమస్కారం. కవిరాజ్ మాట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నిజంగా మంత్రాలు ఉన్నాయా అంటే హేమలత లవణం గారు ఓ పుస్తకం రాశారండి, తాయెత్తు గమ్మత్తు. ఈ పుస్తకంలో ఈమె మంత్రం గురించి ఈ విధంగా లైన్స్ వ్రాసిందనమాట. ఒకసారి ఆ లైన్స్ ఒకసారి చూద్దాం. మంత్రశక్తి, తంత్రశక్తి, మంత్రాలకే ప్రాణిని చంపే శక్తి ఉంటే తుపాకులు, తోటాలు, బాంబులు, కత్తులు అవసరమే లేదు. మంత్రాలకే రోగాలు నయం చేసే శక్తి ఉంటే మందులు, సూదులు, ఆసుపత్రులు, డాక్టర్లు అక్కర్లేదు. మన ప్రభుత్వాలన్నీ మంత్రాలయాలుగా మారిపోవచ్చు. నిజమే కదండి. మంత్రాలకి ఇతరులను చంపే శక్తి ఉంటే తుపాకులు కానీ, తోటాలు కానీ, కత్తులు కానీ అవసరం లేదు. మరి మంత్రాలకే రోగాలను నయం చేసే శక్తి ఉంటే మందులు, డాక్టర్లు, సూదులు ఇవి కూడా అవసరం లేదు. ప్రతి చోట కూడా మంత్రాలయాలుగా మారిపోతుంటాం అన్నమాట. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం గ్రహించామంటే మంత్రాలకి ఇతరులు చంపే శక్తి లేదు, అదేవిధంగా రోగాలను నయం చేసే శక్తి లేదు అని ఈ కవిత్వం ద్వారా మనం తెలుసుకోవచ్చును. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కవిరాజ్ అప్పలరాజు. ధన్యవాదములు.